గుడ్ మార్నింగ్. అందరికి వందనాలు తెలియజేసుకుంటున్నా. గడిచిన రాత్రికాలం మంచిగా దేవుడు మనల్ని ఆయన కృపలో భద్రపరచుకొని మరొక మంచి దినాన్ని మనకు ప్రసాదించిన విధానాన్ని కూడా దేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నా. అలాగే మీకు కూడా మన ఉదయపూర్వక నిండైన వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం మనకిచ్చిన గొప్ప వాగ్దానం. నువ్వు పైవాడువుగా ఉందువు కానీ క్రింది వాడువుగా ఉండవు. ఉపదేశకాండము 28వ అధ్యాయము 14వ వచనం. నీవు పైవాడువుగా ఉండవు కానీ క్రింద వాడువుగా ఉండవు. దేవుడు ఎప్పుడు మనల్ని పైన ఉంచుతాడు కానీ కిందగా ఉంచడు అనేది మనం ఎరగాలి, మనం తెలుసుకోవాలి. దేవుణ్ణి మనం ప్రార్థిస్తే మనల్ని ఎప్పుడు గొప్పగా ఆశీర్వదిస్తాడే కానీ ఎప్పుడు మనల్ని తక్కువలో మనం ఉంచడం అనేది మనం దేవుని దగ్గర తెలుసుకోవాలి. అదే దేవుడు నేడు నీకు ఆజ్ఞాపించుతున్నా నీ దేవుడైన యెహోవా ఆజ్ఞను విని వాటిని అనుసరించి గైకొని నేడల యెహోవా నిన్ను తలగా నియమించిన కానీ తోకగా నియమించడు. అది దేవుడు ఎప్పుడు కూడా ఆయన ఆజ్ఞలను మనం పాటించి ఆయన వాక్యానుసారంగా నడుచుకుంటూ ఆయన ప్రార్థనలో ఉంటూ ఆయన చేపట్టి మనం నడిస్తే నీవు యెహోవా నిన్ను తలగా నియమించను కానీ తోకగా నియమించడు. నిన్ను ఎప్పుడు మంచి స్థితిలో ఉంచుతాడు, మంచి గొప్పగా ఆశీర్వదిస్తాడే కానీ. కాబట్టి ఆ దేవదేవుణ్ణి మనం వేడుకోవాలి, ఆ దేవదేవుణ్ణి మనం ప్రార్థించాలి, మనం మొరపెట్టాలి. అలాగనే తన తండ్రి అయిన తల్లి అయిన నిరీక్షణ చేయువాడు జాగ్రత్త చెప్పగా ప్రజలందరూ ఆమేననెను. నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. నువ్వు దేవునిగా నమ్ముకుంటే, దేవునిలో ఉంటే, ఇలాంటి సైతాన్ శోధనలు, సైతాన్ శక్తులు లొంగక, చెడు మార్గాలలో పోక, నువ్వు కానీ సక్రమైన మార్గాలలో కానీ ఉంటే నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. అది భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను మంచి స్థితిలో ఉంచుతాడు ఆ దేవుడు, గొప్ప దేవుడు. కనుక మనం దేవుణ్ణి నమ్ముకుందాం, దేవుణ్ణి ప్రార్థన చేస్తూ దేవుని మొరపెడితే మనల్ని గొప్పగా ఆశీర్వదించడు. నువ్వు చేయి కార్యం అంతటినీ ఆశీర్వదించును. ఆకాశము తన మంచి ధ్వని తెరుచును. అనేక జనము. కాబట్టి దేవుడు మనకి ఇంత మంచి వాగ్దానం ఇచ్చిన ఆ దేవునికి వందనాలు తెలియజేసుకుని నీవు పైవాడువుగా ఉందువు కానీ క్రింది వాడువుగా ఉండవు. రెండో వాగ్దానాన్ని చూద్దాము. దేవుడు కీర్తనల గ్రంథము 31వ అధ్యాయం 7వ వచనం. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలును ఎంతో గొప్పది. 31:19 వచనం. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తం నీవు దాచి ఉంచిన మేలును ఎంతో గొప్పవి. దేవుడు గొప్ప దేవుడు, అద్భుతకారుడు. మనం ఎన్నో బాధలుండి శ్రమల నుంచి దేవుడు మనకు కొంచెము ఆలస్యం చేస్తుండొచ్చు. మనకి ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు, మనకి ఏదైనా కష్టం ఉన్నప్పుడు మనకి దేవుడు ఏంది, నేను ఇంతగానంగా ప్రార్థిస్తున్నా, ఇంతగానంగా మొరపెడుతున్నా, దేవుడు నాకు ఎందుకు ఈ కష్టాలు, ఈ శ్రమలు, ఈ ఇబ్బందులు, పిల్లలకు ఉద్యోగాలు రావట్లేదు, నాకు శ్రమలు, కుటుంబంలో అవసరాలు, నా ఆరోగ్యం బాగుంటుంది అని మీరు బాధపడుతుండొచ్చు. కానీ దేవునికి సమస్తం ఎరుగు. దేవుడు ఏ సమయంలో ఏం చేయాలన్న సమస్తం ఆయన ఎరిగిన దేవుడు. కాబట్టి కొంచెం లేట్ అయినా కూడా మిమ్మల్ని అందరినీ కుటుంబాన్ని ఆశ్రయిస్తారు. మీరు ప్రార్థన మానవద్దు, ప్రార్థించండి, మొరపెట్టండి. దేవుడు గొప్ప దేవుడు. నీవు నా బాధను దృష్టించి ఉన్నావు, నా ప్రాణ బాధలను నీవు కనిపెట్టి ఉన్నావు. కావున నీ కృపను బట్టి నేను ఆనందభరితుడినై సంతోషించదను. అది దేవుడు ఎప్పుడు కూడా ఆయన మనల్ని కనిపెట్టి ఉంటాడు. మనకు సమస్తము ఎరిగిన దేవుడు, మన హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు, మన తలంపుల పుట్టక మలిపిన దేవుడు. కాబట్టి మన దేవుడు మనకు కొంచెం లేట్ అయినా కానీ ఈ వాక్యంలో సెలవు నీవు నా బాధను దృష్టించి ఉన్నావు, నా ప్రాణ బాధలను నీవు కనిపెట్టి ఉన్నావు. కావున నీ కృపను బట్టి నేను ఆనంద భరితుడినై సంతోషించదను. చూసిందా, సమస్యలన్నీ తీరుస్తాడు దేవుడు, గొప్ప దేవుడు, మనలో ఉన్న దేవుడు. ఆత్మలో కపటం లేనివాడు ధన్యులు. కాబట్టి మనం ఎప్పుడు మనం మనసులో ఏది ఉంచుకోనవద్దు, ఏది మనం తలంచు. కాబట్టి దేవుడు మన
ప్రతి అవసరం తీర్చగల దేవుడు. యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. అది దేవునికి మొరపెడితే తప్పక స్వస్థపరుస్తాడు. తప్పక మనకు సమస్యలనే తీరుస్తాడు. గొప్ప దేవుడు. కాబట్టి మనం దేవుణ్ణి మొరపెడదాం. దేవునిలో ఉండి మనం ఎల్లప్పుడూ దేవుణ్ణి కానీ నడుచుకుంటే, ప్రార్థనలు కానీ ఉంచితే, మన అవస్థలు కానీ, మన కష్టాలు కానీ, మన శ్రమలు కానీ, మన దేవుడు మనకి ప్రతి అవసరం నుంచి మనల్ని కాపాడుతాడు కనుక మనల్ని ఎప్పుడు తలగా ఉంచుతాడు కానీ తోకగా ఉంచడు. కాబట్టి ఆ దేవుని మనం ప్రార్థనలో నడుచుకుందాం. ఈ ఉదయకాలంలో 2 వాగ్దానాలు ఎత్తి పట్టుకొని మనం ప్రార్థనలో ఉందాం. ప్రార్థన: భూమిని, ఆకాశం, సర్వలోకమును, ఏకరీతిగా ప్రపంచంలో గొప్ప దేవుడు తండ్రి, ప్రభా నాయన, గడిచిన రాత్రి కాలం సన్నిధిలో మమ్మల్ని భద్రపరుచుకొని ఈ ఉదయకాలం నేను ధ్యానించుకునే భాగ్యం మాకు దయచేసిన విధానానికి నీకు వెళ్ళే సూత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా నాయన, ఎంతమంది బిడ్డలే ప్రభా ఈ ఉదయకాలం నీకు మొరపెడుచున్నారా ప్రభా, అలాంటి బిడ్డలందరినీ మీరు దీవించి ఆశించి కాపాడండి. నీ కృపలో భద్రపరచుకోండి. వాళ్ళు ఏ అవసరాల నిమిత్తమై ప్రభా నిన్ను అడుగుతున్నారు తండ్రి, ప్రతి అవసరాలను తీర్చండి తండ్రి. ప్రభా నాయన, ఎంతమంది అనారోగ్యాలతో బాధపడుతున్నారు, ఆ కార్యరేఖలు దయచేయండి. నీ యొక్క బంగారు హస్తంతో ఆ బిడ్డలను తట్టి ముట్టి స్వస్థపరచండి ప్రభా నాయన. ఎంతమంది తల్లిదండ్రులు ప్రభా నాయన యవన బిడ్డల నిమిత్తమై బాధపడుతున్నారు తండ్రి, ప్రభాలు చెడు మార్గాలలో ఉండి ప్రభానైనా వారు రాలేకపోతున్నారు ప్రభా. అలాంటి బిడ్డలందరినీ ప్రభా తల్లిదండ్రులు ప్రార్థనలు మీరు ఆలకించండి, అమ్మర్లు మీరు వినండి. యవన బిడ్డల నిమిత్తమై ప్రభానైనా మీరు సాయం దయచేయండి ప్రభా. బిడ్డలు ఎలాంటి శోధనలలో పడినాక ప్రభానైనా నీ కృపలో భద్రపరచుకోండి. ఇంకా ఎంతమంది యవన బిడ్డల ఉద్యోగాల నిమిత్తమై ప్రభా నీ సన్నిధిలో మొరపెడుతున్నారు, అలాంటి బిడ్డలందరికీ ఉద్యోగాలు దయచేయండి. ఎంతమంది కాంపిటీషన్ ఎగ్జామ్స్ నిమిత్తమై ప్రభానైనా ప్రిపేర్ అవుతున్నారు ప్రభా, అలాంటి బిడ్డలందరినీ మీరు దీవించి ఆశించి ఆ బిడ్డలకు మంచి జ్ఞానమును తెలివిని మీరు దయచేసి ప్రభానైనా ఎగ్జామ్స్లో మంచి మార్కులతో విజయం చేకూర్చగలరని వేడుకుంటున్నాం తండ్రి. అలానే ప్రభా ఎంతమంది ఉద్యోగాల నిమిత్తం యువత కాలంలో ప్రయాణమై వెళ్తున్నారో తండ్రి, అలాంటి బిడ్డలందరూ ఉద్యోగాలకు వెళ్ళి తిరిగి వచ్చే వరకు నీ సన్నిధిలో బిడ్డలను భద్రపరచుకొని ఉద్యోగాల్లో కూడా ఎలాంటి ఒడిదుడుకులు సమస్యలు లేకుండా కాపాడాలి తండ్రి. ఇంకా ఎంతమంది యవన బిడ్డల ప్రభా విదేశాలలో ప్రభానైనా చదువు నిమిత్తం ఉద్యోగాల నిమిత్తం వెళ్ళి ఉన్నారో ప్రభానైనా, అలాంటి బిడ్డలందరినీ మీరు దీవించి ఆశించి కాపాడండి. యవన బిడ్డలు మీ కాపుదల్లో భద్రపరచుకోండి ప్రభా. బిడ్డలకు ఎలాంటి ఒడిదుడుకులు సమస్యలు లేకుండా ప్రభా నీ సన్నిధిలో బిడ్డలను భద్రపరచుకోండి. నీ వాక్యానుసారంగా నడుచుకునే భాగ్యం బిడ్డలకు దయచేయగలని వేడుకుంటున్నా. అలాగే ప్రభా ఇక్కడ ఎంతమంది యవన బిడ్డల ప్రభానైనా కాలేజీలకు వెళుతున్నారో ప్రభా, అలాంటి బిడ్డలందరూ ప్రభా వెళ్ళి తిరిగి వచ్చే వరకు నీ సన్నిధిలో బిడ్డలను భద్రపరచుకోండి. ఎలాంటి సైతాన్ శక్తుల్లో ఇంకా ప్రభా బిడ్డలందరినీ కాపుదల్లో భద్రపరచుకోండి. అలాగనే ప్రభానైనా మా కుటుంబాన్ని కూడా మీరు దీవించి ఆశించి కాపాడండి. నీ కృపలో భద్రపరచుకోండి ప్రభానైనా. ఇదిగో మా షాప్ విషయాలలో ప్రభానైనా మీరే తోడుగుండి ఆశ్రయించండి. వాటిని నడిపించుకునే విధానంలో ప్రభా మంచి తెలివిని, జ్ఞానాన్ని, ఓర్పును, శాంతాన్ని మీరు ప్రసాదించండి ప్రభా. వాటిని నడిపించుకునే జ్ఞానాన్ని ప్రసాదించగలని వేడుకుంటున్నాం. మాకు మంచి ఆరోగ్యాలు దయచేయగలని వేడుకుంటున్నాం తండ్రి. ప్రభా నాయన షాప్ చుట్టూ యొక్క బంగారు జతలను కావలి ఉంచండి. నూతనమైన షాపును కూడా ప్రభా మేము ఏర్పరచుకున్న విధానంలో ప్రభా దాన్ని సక్రమంగా నడిపించుకున్నట్టు ప్రభా మీ చిత్తమై ఉంటే ప్రభా దాన్ని 30, 60, 100 కానీ దీవించి ఆశించి కాపాడగలని వేడుకుంటున్నాం తండ్రి. పొలం విషయంలో కూడా సాయం దయచండి. పై అధికారుల మనసును మార్చండి. ఎవరైతే దాన్ని ఆక్రమించుకొని ఉన్నారో వారి హృదయాల్ని ప్రభా కఠినపరిచి ప్రభా, వాళ్ళ హృదయాలను మార్చి ప్రభా వారికి మంచి మనసును దయచేసి మా పొలాన్ని మాకు స్వాధీనపరిచి ప్రభా దాన్ని మేము మాకున్న ఆర్థిక ప్రభావ సమస్యలన్నీ తీర్చుకుంటే మీరే సాయం దయచేయండి ప్రభా నాయన. నీకు అసాధ్యమైనటువంటిది ఏమి లేదు తండ్రి, సమస్తమును సాధ్యమే తండ్రి ప్రభా. కాబట్టి మా కుటుంబంలో ఉన్న ప్రతి సమస్యను తీసివేసి ప్రభా మీరే మాకు తోడుగుండి ఆశించి మా కుటుంబం కుదంతులను దీవించి ఆశించి కాపాడగలని వేడుకుంటున్నాను తండ్రి. అలాగే ప్రభానైనా మాలాగా ఎంతమంది పేద బిడ్డల ప్రభానైనా నీ ముందు ఉదయకాలం మరపెడుతున్నారు. వారి అవసరం నిమిత్తమై, వారి అనారోగ్యాల నిమిత్తమై, వారి కుటుంబాల నిమిత్తమై, వారి బిడ్డల నిమిత్తమై నేను ప్రార్థిస్తున్నారు. అలాంటి బిడ్డలందరినీ మీరు దీవించి ఆశించి ప్రభానైనా. ఇదిగో ఈ ఉదయకాలంలో ఎంతమంది బట్టి ఎన్ని బిడ్డలు ప్రభానైనా వాక్యపరిచయ నిమిత్తమై బయటకు వెళ్తున్నారో ప్రభానైనా, బిడ్డలు పోయి తిరిగి వచ్చే వరకు ఆ బిడ్డలు మీ కాపుదల్లో భద్రపరచుకోండి. అలాగే ఎంతోమంది బిడ్డల పేదవారికి ప్రభానైనా ఆర్థికంగా సాయం అందిస్తున్న ప్రభానైనా ప్రతి ఒక్క బిడ్డని వారి కుటుంబాన్ని మీరు దీవించి ఆశ్రయించండి. వారికి కావాల్సిన అవసరాల్లో మీరు తోడుగా ఉండండి ప్రభానైనా. వారు చేస్తున్న పరిచయని ప్రభానైనా మీరు గొప్పగా ఆశ్రయించి కాపాడగలరని. ఇంకా ఎంతమంది బిడ్డలై ప్రభానైనా అలా పేదవారికి పరిచర్య చేస్తున్నారు, అలాంటి బిడ్డలందరినీ మీరు దీవించి ఆశించి కాపాడగలని. ఉదయకాలం సాయంకాలం సాయంత్రం మమ్మల్ని అందరినీ భద్రపరచుకోగలని ప్రభు. ఎంతోమంది వృద్ధాప్యంలో నీ వాక్య పరిచర్య చేస్తున్నారు తండ్రి, అలాంటి బిడ్డలందరినీ మీరు దీవించి ఆశించిన వాళ్ళకి మంచి ఆరోగ్యాలు దయచేయండి. నీ కృపలో భద్రపరచుకోగలని
మా కుటుంబాలన్నిటిని ప్రభా ఈ ఉదయకాలం సాయంకాలం మీ సన్నిధిలో మమ్మల్ని అందరిని భద్రపరచుకోగలని మా ప్రభువు తమ కుమారుడిని ప్రేయస్కి వేడుకుంటున్నాం తండ్రి. ఆమె అందరికి వందనాలు తెలియజేసుకుంటున్నాం. మా తరపున మా కుటుంబం తరపున మీ అందరికి మా నిండైన వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఈ 2 వాగ్దానాలు ఎత్తి పట్టుకోనండి. మనకు దేవుడు ఎప్పుడు తోడుగా ఉంటాడు, మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటాడు. మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసి దేవుడిని మొరపెడితే నీవు పైవాడు ఉంచుదువు కానీ కింద వాడవుగా ఉండవు. కాబట్టి మనల్ని ఎప్పుడు పైన ఉంచుతాడు దేవుడు. మనం ప్రార్థించండి, ఆయన మొరపెట్టండి. మీకు ఏం కావాలో అది అడగండి. మీ గురించి కూడా మేము ప్రార్థించాలి, మా కుటుంబం గురించి కూడా మేము ప్రార్థించాలని ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నాం. యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆ దేవదేవుడు ఆశ్రయించి కాపాడాలని ప్రతి ఒక్కరికి మా నిండైన వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఆమె